స్ప్లిట్. సో డాన్సా ఫైట్సా అండి, మీరు ఈ రెండిట్లో ఏది ఎక్కువ కష్టంగా అనిపించేది మీకు చేసేటప్పుడు? డాన్స్ పెద్ద నాకు కష్టమే కాదు, బికాస్ Okay. ఐ లెర్న్ డాన్స్ కాబట్టి. ఫైట్స్ కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ ఒక ఛాలెంజ్గా తీసుకునేదాన్ని నేను. అదే మీరు ఇందాక ఏది చెప్పిన కష్టం అదే ఎదుర్కొంటాను నేను. ఓకే. డాన్స్ అన్నది చాలా ఈజీ, విత్ ఆల్ ద హీరోస్ పనిచేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది సరదాగా. వైజయంతి, విజయశాంతి గారు, ఈ సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా రెండు క్యారెక్టర్స్ మధ్యలో? విజయశాంతి గారు యాజ్ అ పొలిటీషియన్, దిస్ ఇస్ అ మదర్ కదా, దీంట్లో యా, ఒక తల్లి కొడుకు మధ్యన ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది వచ్చి పెళ్లి కానీ వైజయంతి కర్తవ్యంలో అది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా ఒక బాధ్యత, ఇట్స్ డ్యూటీ మైండ్ తోటి వెళ్తున్న క్యారెక్టర్. ఇక్కడ ఆ బాండ్, ఆ మదర్ అండ్ సన్ వాళ్ళ మధ్యన జరిగే ఆ ఘర్షణ ఏంటి ఎలా అన్నది డిఫరెంట్గా ఉంటుంది. మేడం చేసిన కొన్ని వందల సినిమాల్లో ఆవిడకి మేబీ ఆవిడకి చూసేసి ఉన్నారు కాబట్టి, బట్ మాకు రైటర్స్గా కానీ ఆడియన్స్గా కానీ మేము ఆవిడ కొన్ని పాత్రల్లో స్టిల్ ఆవిడని ఇష్టపడే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు. సో ఆవిడ కొన్ని పాత్రల్లో చేస్తే ఇంకా ఆడియన్స్ ఆర్ రెడీ టు ఆవిడని ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో భారతీయులు నిజంగా ఒక నేషన్, సర్లేరులో ఒక సోల్జర్స్ని రిప్రజెంట్ చేసేది ఆవిడ తప్పితే ఇంకెవరిని ఇమాజిన్ చేయలేము. సో ఆవిడకి అది ప్లస్ కాకపోవచ్చు, బట్ సినిమాకి ఆవిడ చేయటం, ఆవిడ పాత్ర నటించడం అనేది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సర్లేరు. అండ్ అలాగే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో నిజంగా కళ్యాణ్ గారు ఆవిడ చేస్తేనే చేస్తానని ఒక మాట అన్నారంటే ఆయనకి ఆ కథ విన్నప్పుడు ఆయనకి అర్థమైంది ఈ పాత్ర ఆవిడ చేస్తేనే ఆ పాత్ర నిలబడుతుంది, లేకపోతే చేసి ఆ సబ్జెక్ట్ ఎలివేట్ అవ్వదు. సో కాబట్టి ఆ ఉద్దేశంలో ఆవిడ కొన్ని చేయాలి, తప్పదు. అది ఆ డైరెక్టర్స్ కోసమా, హీరో కోసమా, పాత్రల కోసం అంటే ఆవిడ కొన్ని కాదు. విన్నారా విన్నారా, అర్థమైందా? అలా శృతిలో కలిపేశా. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు, ఇదే వీళ్ళు ఉన్న టాలెంట్. బాబు చూసారా, అసలు మనం వద్దు అనుకుంటే ఎలాగని చేపిస్తారు. అమ్మ సంవత్సరం పాటు ట్రావెల్, ఏ హీరో కూడా సంవత్సరం పాటు అనిల్తో ట్రావెల్ అవ్వదు. నేను ట్రావెల్ అయ్యింది సంవత్సరం. అవును, ఎక్కువ ట్రావెల్ అయిన హీరో నేనే. అన్ని 6 నెలల సినిమాలే కదా, అన్ని 6 నెలల సినిమాలు మిగతా అన్ని 6 నెలలకి ఏది ఒకటి. జూలైలో స్టార్ట్ చేస్తాడు, సంక్రాంతి రిలీజ్ అంటే వెళ్ళిపోతాడు. అలా 1.5 year ఆల్మోస్ట్ ప్రీ ప్రెప్ తో కలిస్తే ఒక 1.5 year. ఇట్స్ లైక్ ఎవ్రీడే ఈవినింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ గారు, అప్పుడప్పుడు తారక్ గారు వస్తారు. అప్పుడు టెంపర్ జరుగుతుంది పక్కన. ఈవినింగ్ అయ్యేసరికి ఒక సెషన్ ఉంటుంది, ఫుల్ ఫన్ సెషన్. నేను సెంటర్ ఉంటాను కూర్చొని, నన్ను బాగా కాపాడుకునేవాళ్ళు కళ్యాణ్ గారు.